నిన్న ఏదైతే స్పీకర్ అసెంబ్లీలో మాటల వ్యాఖ్యలు ఉన్నాయో దానిపైన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. దాని పరిస్థితి ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు ఆ, జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ చర్చకు వచ్చింది. 3 వారాల పాటు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అసెంబ్లీ స్పీకర్ గారిని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని ప్రతివాదులుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదు అనే 10% కారణాలతో ఆయన రూలింగ్ ఇచ్చేశాడు. స్పీకర్ రూలింగ్ ని క్వశ్చన్ చేయడానికి లేదు మామూలుగా అయితే, ఎందుకంటే స్పీకర్ రూలింగ్ ఈజ్ ఫైనల్. కాబట్టి అట్లాంటి రూలింగ్ ఇచ్చారంటే ఇంకా ముగిసిపోయిందా అనే చర్చ కూడా చాలా మందికి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్, వారు ముగ్గురికి ప్రతివాదులుగా చేర్చారు, ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. 3 వారాల్లో వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వేసినటువంటి పిటిషన్ భారత రాజకీయాలలో ప్రతిపక్ష హోదా అనే అంశానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి ఒక హిస్టారికల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ 3 వారాల తర్వాత రాకపోవచ్చు. జగన్ గారు హైకోర్టులోనే కుదరదు, తేడా వస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్తాడు, దీన్ని వదలడు. దీని అటో ఇటో రూలింగ్ ఇచ్చేంత వరకు, చట్టబద్ధ వచ్చేంత వరకు చేస్తుంటాడు. అయితే ఇక్కడ ఏంటికంటే జగన్ గారు బేసిక్ గా ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక వ్యాఖ్య చేశాడు. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను కూడా చెప్పాను. ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీగల్ ఇష్యూని ముందు తీసుకొస్తాడు. అదేంటంటే, ఒక శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. మరియు గవర్నర్ గారికి స్పీకర్ గారికి ఒక లెటర్ రాశాడు. నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని స్పీకర్ గారికి ఒక లెటర్ రాసినాడు. మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డైరెక్షన్ ఇమ్మని కోర్టుని అడిగారు. ఏమనంటే, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి, ఇది రూల్ పొజిషన్ అని చెప్పి. హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆన్సర్ చేయలేదు, మీరు దాని సమాధానం చెప్పలేదు. చివరకు నేను కనుక్కుంటే, కరెక్ట్ ఆర్ రాంగ్, జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ కూడా రిటర్న్ ఆన్సర్ చేయలేదట. అంటే రూలింగ్ ఇచ్చేశారు. అంటే నాకు అర్థమైతే ఏంటంటే, శాసనసభ వేదికగా స్పీకర్ గారికి ఉన్న విశేష అధికారులు ఆయన రూలింగ్ ఇచ్చాడు, సాంప్రదాయాల ప్రకారం అనే పదంతో రూలింగ్ ఇచ్చేశాడు. కానీ జగన్ గారికి లెటర్ రాసిన, హైకోర్టు లెటర్ రూల్ పొజిషన్ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ రూల్ పొజిషన్ గట్టిగా పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అర్థం ఏంటంటే, రూల్ పొజిషన్ కి కోర్టుకి ఆన్సర్ చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కోర్టు పిటిషన్ కి ఆన్సర్ చేయకపోతే, రేపు డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇస్తే నా పిటిషన్ త్వరగా తేల్చలేదని జగన్ గారు మళ్ళీ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. మన మీడియా సమావేశం చెప్పాడు, ఫస్ట్ హైకోర్టు సమాధానం చెప్పండి అని చెప్పి. ఈ నేపథ్యంలో స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చేశారు. ఇంకా కోర్టు లేదు, కోర్టు సంబంధించిన విషయాలు లేనట్టుగా ఆయన చెప్తున్నాడు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ జగన్ గారు క్రూషియల్ గా లేవనెత్తున్న పాయింట్ ఏంటంటే, ప్రజలకు కూడా తెలియాల్సింది, 10% ఉండాలని చట్టబద్ధత లేదు. అసెంబ్లీలో మనకు ఉన్న రూల్స్, లేకపోతే పే అండ్ అకౌంట్స్, ఏదైతే జీతభత్యాలు నుంచే దాంట్లో ప్రతిపక్ష నాయకుడుకు ఎవరిని గుర్తించాలి, గ్రూప్ ఆఫ్ లీడర్ ఎవరిని గుర్తించాలి అనే దానికి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ లో ఉన్న పాయింట్స్ 3. ఒకటి, అసెంబ్లీలో అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షంగా ఉండాలి, అంటే పొలిటికల్ అపాయింట్మెంట్ గా ఉండాలి. ఉన్న పొలిటికల్ గా అపాయింట్మెంట్ ఉన్న కొన్ని గ్రూపులు ఉంటే దాంట్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి, ఆ సభ స్పీకర్ గుర్తించాలి అన్నారు. ఎక్కడ 10% ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పి లేదు. అందువల్లనే హైకోర్టుకి రిటర్న్ సమాధానం చెప్పలేదు, జగన్ గారికి రిటర్న్ సమాధానం చెప్పలేదు. జగన్ గారికి రిటర్న్ సమాధానం కోర్టుకి వెళ్తాడు, ఇది ఎక్కడుంది రూలు అనేసి. అందుకని ఎక్కడైతే నిబంధనలు వస్తాయో ఆడ చెప్పకుండా స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీన్ని క్వశ్చన్ చేస్తూ జగన్ గారు ఇచ్చారు. ఖచ్చితంగా రేపు కోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత స్పీకర్ గారికి కార్యం చెప్పాల్సి వస్తుంది. నేను సాంప్రదాయం ప్రకారం హైకోర్టు, మేము ప్రతిపక్ష నాయకుడిగా 10% లేదు కాబట్టి ఇవ్వలేదని చెప్పారు అనుకోండి, సాంప్రదాయం కావాలా రూల్ కావాలని కోర్టు అంటుంది. మళ్ళీ రూల్ పొజిషన్లో ఎక్కడ అది లేదు 10% అనేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ పిటిషన్ దేశంలో గందరగోళం ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో 10% ఉండాలంటున్నారు. లోక్సభలో కూడా రాహుల్ గాంధీ గారికి 10% లేకపోతే ఒకసారి ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, మొన్న ఇచ్చారు. అదే భారతదేశంలో ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 3 సీట్లు కింద బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 10% అంటే ఏడు రావాలి మీకు. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో మీకు గుర్తుంటే, కాంగ్రెస్ పార్టీని నిలువున చీల్చేసిన తర్వాత, చీలికొచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎంఐఎంకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. వాళ్ళకి అంటే ఆ తెలంగాణలో ఎన్ని ఉండాలి, 12 ఉండాలి ప్రతిపక్ష నాయకుడు రావాలంటే. 12 లేదు కదా ఎవరికి, ఎంఐఎంకి 7, 8, 9 ఉన్నట్టుంటాయి, 10 ఉంది, ఇచ్చారు. అంటే 10% లేని ఎంఐఎంకి ఇచ్చిన సాంప్రదాయం ఉంది, 10% లేని ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీకి ఇచ్చారు.
అదే సమయం యువన సాంప్రదాయం కూడా ఉంది. జనార్దన్ రెడ్డికి అప్పుడు లేదు, మన ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీకి లేదు, రెండు ఉన్నాయి. కాబట్టి ఈ రూల్ పొజిషన్ లో ఉన్న గందరగోళం అయితే స్పీకర్ యొక్క ఇష్టాయిష్టాలు, అధికార పార్టీ యొక్క ఇష్టాయిష్టాలు దృష్టిలో పెట్టుకుని నడిచేది కాకుండా దీనికి ఒక చట్టబద్ధత వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్, జగన్ గారికి ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక హిస్టారికల్ తీర్పు అయితే మాత్రం ఈ విషయంలో వస్తుంది. ఇంకా ప్రతిపక్ష హోదాకి స్టాండర్డ్ డైరెక్షన్స్ వచ్చేస్తాయి. జగన్ గారు ఇంకొక కీలకమైన అంశం చెప్పారు. వాళ్ళు రూల్ పొజిషన్ కన్నా ప్రీమెచ్యూర్డ్ గా ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు అన్నాడు. అంటే ముందే వాళ్ళు రూలు వాటితో అంతేమని మేము ఎట్టిస్తాం, మీకు 10% ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాల్సిన ప్రజలు మేం కాదు అంటాడు. అది ఒక పాక్షిక సత్యం. ప్రతిపక్షం ప్రజలే ఓట్లు వేయాలి, బట్ గుర్తించాల్సిన స్పీకర్ కదా. కాబట్టి ఇట్లా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా జగన్ గారు వేసినటువంటి పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడు తేలదు. తేలే నాటికి ఒక చారిత్రకమైనటువంటి తీర్పు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుందనేది మాత్రం చెప్పగలం.